ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేనా, వైసీపీలో కీలకమైన క్రియాశీలకమైన పాత్ర. తండ్రి దాదాపు 40 ఏళ్లు రాజకీయాల్లో దురంధరుడైతే తనయుడు 3 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభలో ప్రోటెం స్పీకర్గా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ అధినేత జగన్తో సఖ్యతగా మెలుగుతూ అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని శాసించారు అనే టాక్ లేకపోలేదు. అలా పార్టీలో ఒక ఊపు ఊపిన ఆ ఎంపీకి ఇప్పుడు 4 రోడ్ల కూడలిలో నిలబడే పరిస్థితి వచ్చిందట. ఏపీలో అధికార మార్పిడి తర్వాత ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లేంటి, ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తోంది పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. గత 4 దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనదైన రాజకీయం నిర్వహించిన పెద్దిరెడ్డి వైఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొదటిసారి మంత్రిగా చేశారు రామచంద్రారెడ్డి. మొదట వైఎస్ కుటుంబానికి వ్యతిరేకిగా ఉన్న రామచంద్రారెడ్డి ఆ తర్వాత అదే కుటుంబానికి ఆప్తుడిగా, అంతరంగికుడిగా మారారు. ఈ క్రమంలో వైఎస్ తనయుడు జగన్ స్థాపించిన వైసీపీలోనూ రామచంద్రారెడ్డికి ఆయన తనయుడు మిథున్ రెడ్డికి మంచి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించిన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రాజకీయం ప్రయాణం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులో ఉందట. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున వరుసగా 3వ ఎంపీగా విజయం సాధించినప్పటికీ ఏపీలో అధికార మార్పిడి తర్వాత ఆయన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారట. 2025 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి వెళ్లే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఒకరిగా మిథున్ రెడ్డి ఎంపికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను ఈ బృందంలో చేర్చడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. హ్యాట్రిక్ ఎంపీగా పేరొందిన మిథున్ రెడ్డి అదే స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు ఆయన ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ప్రత్యర్థులు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సుమారు 23 కోట్ల నుంచి 146 కోట్లకు ఆయన ఆస్తులు పెరిగాయని ఎన్నికల అఫిడవిట్ల ద్వారా వెల్లడైందని కూటమి నేతలు చెబుతున్నారు. కేవలం ఎన్నికల అఫిడవిట్లోనే ఇంతలా ఆస్తులు చూపెడితే వాస్తవంగా ఇంకా కోట్లు ఉంటాయేమోనని రాజకీయ వర్గాల్లో విమర్శలకు, చర్చలకు దారితీసింది. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా పేర్కొంటున్న మద్యం, ఇతర కుంభకోణాలకు సంబంధించి ఆయనపై విమర్శలు, కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మిథున్ రెడ్డి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కేసులు, జైళ్లు, బెయిళ్లు, విచారణలు, ఆస్తుల స్వాధీనాలు తదితర కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డి బిడ్డకు మరో పెద్ద సంకటం ఎదురవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం గతంలో అన్నమయ్య జిల్లాలోనే ఉండేది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో 4 జిల్లాల్లో కలిసిపోయింది. అంటే ఏ పని జరగాలన్నా తన పార్లమెంటు పరిధిలోని 4 కలెక్టర్లతో, 4 జిల్లాల అధికారులతో సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్వపు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలిపారు. ఫలితంగా రాజంపేట నియోజకవర్గం కడప జిల్లాలో, రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలిశాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పొంగనూరులోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు మదనపల్లె జిల్లాలోనే ఉన్న చివరకు చిత్తూరు రెవెన్యూ డివిజన్లో కలిపారు. అంటే పెద్దిరెడ్డి కుటుంబంలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం 4 జిల్లాల అధికారులతో సంప్రదించి కలిసి పని చేయించుకోవాల్సిన విచిత్ర పరిస్థితి. ప్రస్తుత ప్రతికూల సవాళ్లను మిథున్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారోనన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.